సంజన కూడా ఇష్టం లేదని మధురన్ తను నా దగ్గరికి పంపించినప్పుడే నాకు తెలిసింది. మధుర రా. ఎక్కడికి అబ్బి? చెప్తాను, నువ్వురా. అరే లాక్కెళ్తున్నావేంటి? నాకు పనుంది. పని తర్వాత చూసుకోవచ్చు కానీ నీతో అర్జెంటుగా మాట్లాడాలి. రా. మధురకు అభిని కలవద్దని చెప్పాను కదా, అతను పిలవగానే వెళ్ళిపోతుందేంటి? డ్రైవర్, కార్ పోనీ. ఏంటి ఓవర్ యాక్షన్? ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు? తెలీదా? తెలీదా? ఏంటబ్బి ఎక్స్ట్రాలు చేస్తున్నావు? పని పాట లేదా? లేదు. నేను వెళ్ళాలి. వెళ్దూలే, తొందర ఏముంది? ఇక్కడ పనే ఉంది. పక్క పక్కనే ఉన్న స్పర్శే తెలియక ఒక్క క్షణం ఉంటుందా పాదం పాదం, చుట్టుపక్కలే ఉన్న చెవితో విడిపొమ్మంటే వింటుందా శబ్దం శబ్దం, ఆకాశం అణువేగా ఈ స్నేహం గుప్పిటలో, ఆ సంద్రం చాలేలా ఈ దాహం దోసిటలో, నిర్వచనాలే నీరస పడవా ఈ స్నేహం ముంగిలిలో, భావాలే బలపడిపోవా మలినం అంటని మరణం తెలియని ఈ స్నేహంలో గిలిలో. నాకు అర్థం కావడం లేదా అబ్బి? ఎందుకు సడన్ గా ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఏమైంది నీకు? ఏంటి మీ ఇంట్లో మళ్ళీ సంచనాన్ని కలవమని చెప్పారా? అవునవును, అదే చెప్పారు. నీకేదో పిచ్చెక్కినట్టుంది. మాట్లాడాలని చెప్పి మౌనంగా ఉంటావే, ఏంటో చెప్పు. అది ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నువ్వు మొహమాట పడుతున్నావా? అభి, ఆశ్చర్యంగా ఉంది. మనసులో మాటని ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అన్న ఆలోచన కూడా లేకుండా అనేసే నువ్వు ఇలా నమ్మలేకపోతున్నాను. అవును, నేను నమ్మలేకపోతున్నాను. నా మనసు ఇంతగా నువ్వు స్టడీ చేస్తావని. ఏదో జరిగిందభి, లేదంటే నువ్విలా మాట్లాడ్డమేంటి? ఏం జరిగిందభి? అద్భుతం. అద్భుతం జరిగింది. నేను కోరుకున్నది కోల్పోయాను, కోల్పోయింది మళ్ళీ పొందగలిగాను. అందుకే ఇలా మారిపోయాను. అభి ప్లీజ్, నువ్వలా మాట్లాడితే నాకు భయం వేస్తోంది. అర్జెంటుగా వెళ్ళి ఓ డాక్టర్కి చూపించుకో. అందుకే నీ దగ్గరకు వచ్చాను. అయ్యో బాబోయ్, ముదిరిపోయినట్టుంది. నేను వెళ్తాను, బాయ్. మధుర, మధుర, మధుర.
చెయ్యి వదులవి, నేను వెళ్ళాలి. నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటది? కొత్త కథలే మొదలైనయే, చిన్ని గుండెలే తుళ్ళిపడనే, లేత లేత స్నేహాలేవో చెరిగిపోని ముద్ర వేసి, నేను ఆ, నువ్వు చిందులేసి, నచ్చలేని స్వచ్ఛమైన భావాలేవో గుర్తులేసి. నేను ఏయ్, ఏమైంది? నన్ను చూడండి, చూడండి. తప్పు అభి దగ్గర కాదు, మధుర దగ్గరుందన్నమాట. ఓకే ఓకే, చాలు చాలు, నేను ఇక వెళ్ళాలి. మధుర, నీ కళ్ళు చాలా బాగుంటాయి, వాటిని ఎర్రబడినివ్వకు. ఈ కళ్ళ గురించి నువ్వు నాకు చెప్పాల్సిన పని లేదు. వీటి విలువేంటో నాకు మాత్రమే తెలుసు. నీకు వాటి విలువే తెలుసు, వాటికి నా ప్రేమ తెలుసు. నానా రామకృష్ణ దగ్గర నుండి డబ్బులు వచ్చేసాయా? వచ్చారా? వెంకట్రావు బిల్ చూడు. ఈయన పెద్ద మళ్ళీ ఎందుకు వచ్చావు? ఇంకో రిఫరెన్స్ ఇచ్చి ఈసారి మమ్మల్ని టెర్రరిస్టులు చేద్దామనా? రే, నువ్వు ఆగరా. వాడి మాటలు పట్టించుకోకమ్మా, వాడు ఎప్పుడు అలాగే అంటాడు. ఏంటో అందరూ నీకే సపోర్ట్ చేస్తున్నారు. నాన్న, అమ్మ మీకు లంచ్ ఇచ్చి రమ్మంది. ఆ, ఎవరైనా చూస్తే రాఘవయ్య గారికి ఉన్నట్టుండి ఇంత పెద్ద కూతురు ఎక్కడి నుంచి ఊడిపడిందా అనుకుంటారు. ముందు నాన్నను పిలవటం ఆపే. నేను అలాగే పిలుస్తాను. ఏంటి జాబ్ కన్ఫర్మ్ అయ్యేసరికి వాయిస్ లెగుస్తుంది? జాబ్ అంటే గుర్తొచ్చింది. నాన్న, ఆఫీస్లో అడ్రస్ అండ్ గార్డెన్ సైన్ కంపల్సరీ అంట. మన ఇంటి అడ్రస్ ఇచ్చి సైన్ మీరు చేస్తారా? అలాంటివేం కుదరవు. ఇల్లు మాది, నీది కాదు. ఉద్యోగం నీది, మాది కాదు. కాబట్టి అలాంటి అడ్రస్లు సంతకాలు నువ్వే వెతుక్కో. నాన్న, మీరు ఒప్పుకోకండి. రేయ్, మధుర నాకు నేత్రతో సమానం రా. తనకు మనం తప్ప ఎవరున్నారు? మధుర, అడ్రస్ మందే ఇవ్వమ్మా, సంతకం కూడా నేనే పెడతాను. ఇదిగోండి నాన్న అప్లికేషన్. అప్లికేషన్తోనే వచ్చావంటే ఆల్రెడీ ఫిక్స్ అయ్యే వచ్చావన్నమాట. నీ మొహానికి నవ్వొకటి. ఎందుకు ఊరికే నన్ను తిడతావు? నేను నిన్ను ఏమన్నాను? నువ్వేవి అనకుండానే అన్నీ చేసుకుంటూ పోతావు. అదే నీతో ప్రాబ్లం. వాడంతేనమ్మా, చీటికి మాటికి చిరాకు పడుతుంటాడు.
అవేవి మనసులో పెట్టుకోకు. పెట్టుకోకుండా ఎలా ఉంటాను నాన్న? నాకు నీడనిచ్చి నాకు ఆధారం కల్పించిన మీ అందరినీ మనసులో పెట్టుకొని చూసుకుంటాను. అబ్బా ఏం కనెక్ట్ చేసావే. నేనంతేరా. హ? రానా? మరి నువ్వు నన్ను ఏమీ అనలేదా? అయినా అంటే తప్పేంటి? నేను నీ అక్కలాంటి దాన్ని అనుకో. అక్క తొక్క నేత్రాన్ని నేను లెక్క చేయలేదు. నువ్వెంత? నువ్వు ఇంటికి వెళ్ళమ్మా, అమ్మ కంగారు పడుతుంటుంది. సరే నాన్న. ఓ అక్క అంటే అక్క పెద్ద దిగొచ్చింది మరి. ఛీ! నువ్వా? ఇక్కడేం చేస్తున్నావు? లోపలికి రావచ్చు కదా. సంజన, సంజన ఆగు. సంజన ఏంటిది? ఏమైంది సంజన? ఇలా లాక్కొస్తున్నావేంటి? ఏం జరిగింది? అభిన్ ఎందుకు కలిసా? నేను వెళ్ళి అతన్ని కలవలేదు. అతనే నన్ను కలవాలని వచ్చాడు. మధురా, అతను నిన్ను కలవాలనుకున్నా నువ్వు అతన్ని అవాయిడ్ చేయాలని చెప్పానా లేదా? అతను నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు సంజన. అతను ఛాన్స్ ఇవ్వలేదా? నువ్వు ఛాన్స్ తీసుకోవాలనుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నావు సంజన? నీకోసమే నేను అతన్ని కలిశాను, కానీ నాకు అతని మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. ఆహా, ఇంట్రెస్ట్ లేందే అంత ఇంటిమెసీ మెయింటైన్ చేస్తున్నావా? ఇంట్రెస్ట్ లేందే అతను పిలవగానే వెళ్లి కారులో కూర్చున్నావా? ఇంట్రెస్ట్ లేందే లోన్లీ ప్లేస్ లో కార్ ఆపి ఇద్దరు కిస్ చేసుకున్నారా? సంజన, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కాస్త ఆలోచించి మాట్లాడు. అరే, కోపం వస్తుందా? అవునులే, ఉన్నమాట అన్నాను కదా, కోపమే వస్తుంది. నువ్వు మరీ ఇంత సెల్ఫిష్ అనుకోలేదు మధుర. డబ్బున్నవాడు కాబట్టి అతన్ని అట్రాక్ట్ చేస్తే సెటిల్ అయిపోవచ్చు అనుకున్నావు కాబట్టి నేను అతన్ని ఇష్టపడుతున్నానని చెప్పినా నువ్వు అభిని నీ బుట్టలో పడేసుకున్నావంటే గ్రేట్ మధుర, గ్రేట్. నీ క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయింది. సంజన ప్లీజ్, నువ్వు కాబట్టి నేను భరిస్తున్నాను. వేరే ఎవరైనా అయ్యుంటే? నేను కూడా నువ్వు కాబట్టే సహిస్తున్నాను. వేరే ఎవరైనా అయ్యుంటే చంప పగలగొట్టేదాన్ని. ఎందుకు ఇలా మారిపోయావు సంజన? మారింది నువ్వు, నీ ఆలోచన. అనాథవి కదా, డబ్బున్నవాడు కనిపించేసరికి ఆశ పుట్టింది. అందుకే ఆదుకున్న నన్ను అగాధంలోకి నెట్టాలని చూస్తున్నావు. నా ప్రేమ నాకు దూరం చేయాలని చూస్తున్నావు. సంజన ప్లీజ్, లిమిట్స్ దాటి మాట్లాడుతున్నావు. నాకు అభి మీద ఏ ఆశ లేదు. లేనిదే అభిని నీకు అంతలా అడిక్ట్ చేసుకున్నావా? నీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎవరో చెప్తే నేను నమ్మే రకం కాదు. కల్లారా చూశాను కాబట్టి నమ్మాను. అభి నిన్ను ప్రేమిస్తున్నాడని నాతో చెప్పాడు కాబట్టి నమ్మాను. ఏంటి? అభి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడా? నో, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఆ పొరపాటు నేనే చేశాను. నిన్ను నా ప్లేస్లో అభి దగ్గరికి పంపడమే నేను చేసిన పెద్ద తప్పు. నేను పిచ్చిదాన్ని, అమాయకురాల్ని. సంజన ప్లీజ్, జరిగిన తప్పుని సరిదిద్దుకుందాం. నాకు అవకాశం ఇవ్వు. ఏది నేను కావాలని చేయలేదు. ఎక్కడో అభియే పొరపాటు పడ్డాడు. నా మనసులో ఏ దురాలోచన లేదు. అదే నిజమైతే నువ్వు నా కోసం ఒక పని చేసి పెట్టాలి. చెప్పు, ఖచ్చితంగా చేస్తాను. అభి కంపెనీలో నీకొచ్చిన జాబ్ వదులుకో. అభికి శాశ్వతంగా దూరం అయిపో. సంజన, ఇది అన్యాయం. అతనేదో అపార్థం చేసుకుంటే దానికి నేను నా కెరీర్ వదులుకోవాలా? నో, నేను ఆ పని చేయలేను. చూడు, నీకు జాబ్ కావాలంటే నీకు అంతకన్నా ఎక్కువ శాలరీ ఇచ్చే జాబ్ నేనిప్పించగలను.
ఇక్కడ ఇంపార్టెంట్ డబ్బు కాదు, నేను చేరుకోవాలనుకున్న గమ్యం. డ్రీమ్ హోమ్ కంపెనీలో జాబ్ నా కల. ఎవరి కోసమో నేను నా కలని చెదరగొట్టుకోలేను. వావ్, ఎవరి కోసమునా? సూపర్ మధురా. నిన్నటిదాకా ఉన్న మనం పోయి ఇప్పుడు నేను నీకు ఎవరినో అయిపోయానా? నా ఉద్దేశం అది కాదు సంజన. చెయ్యని తప్పుకి నేనెందుకు బలవ్వాలి అంటున్నాను. సో నీ గోల్ కోసం నా ప్రేమని బలి తీసుకుంటావన్నమాట. అయ్యో సంజన, నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. నువ్వేం చెప్పొద్దు, నాకంతా అర్థమైంది. నీకు నీ గోల్ ఇంపార్టెంట్ అయితే నాకు నా లవ్ ఇంపార్టెంట్. అభిని దక్కించుకోవడం కోసం నేనేమైనా చేస్తాను, ఎంతకైనా దిగజారుతాను. నువ్వా కంపెనీలో ఎలా అడుగు పెడతావో చూస్తాను. అడుగు పెట్టిన నిలువనివ్వను, నిన్ను నిలబడనివ్వను. ఇన్ని రోజులు సంజన స్నేహం చూసావు, ఇప్పుడు ద్వేషం చూద్దు గాని. రెడీగా ఉండు. సంజన, నువ్వు నీ గమ్యాన్ని చేరితే నేను నా గమ్యాన్ని చేరగలను. కాబట్టి ఇకపై నీ దారిలో నేను నీకు అడుగడుగున ముళ్ళునవుతాను. చూసి నడు. క్షమించండి ఇందిర గారు. ఎంత ఆలోచించినా మాకీ విషయం మింగుడు పడడం లేదు. అంత మాట అనద్దు జానకి. ఎన్నో ఆశలు పెట్టుకునొచ్చాను. మీరు కాదంటే నా కూతురి జీవితంలోని విషాదం ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. అది పూడ్చే అవకాశం మీకు మాత్రమే ఉంది. ఒక్కసారి ఆలోచించు జానకి. ప్రియ గురించి నేను, సాగర్ గురించి నువ్వు ఎన్నిసార్లు బాధపడుతూ మాట్లాడుకున్నాం. వాళ్ల జీవితాలు ఒంటరిగా మిగిలిపోయాయని ఎంతగా కుమిలిపోయాం. ఇప్పుడు ఆ బాధంతా తీరిపోయే అవకాశం వచ్చింది. మన పిల్లలు మన కళ్ల ముందే సంతోషంగా ఉంటే చూసుకునే అదృష్టం దక్కుతుంది. కాదనకు జానకి. రాఘవయ్య గారు, మీరైనా చెప్పండి. మీ సాగర్ సంతోషంగా ఉంటే మీకు చూడాలని లేదా? ఇందిర గారు, మీరు ఆ క్షణంలో కలిగే సంతోషం గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. ఆ తర్వాత జరిగే అనర్థాల గురించి ఆలోచించటం లేదు. అలా చెప్పరా? ఇంకా నయం, మీరు మాట్లాడకుండా ఉంటే ఎక్కడ సరే అంటారేమోనని నేను భయపడి చస్తున్నాను. దయచేసి వెళ్ళిపోండి. వెళ్ళిపోండి ఆంటీ. దీనికి నీ పర్మిషన్ అవసరం లేదు.